పార్లమెంట్ ఎన్నికల్లో ఐటీ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఐటీ కారిడార్ ఉద్యోగులతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామన్నారు కేటీఆర్. దేశంలోనే బెస్ట్ స్టార్టప్స్ హైదరాబాద్ లో ఉన్నాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎలక్ట్రికల్ పాలసీని రాబోయే రోజుల్లో తీసుకురాబోతున్నామన్నారు. జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఐటీ కారిడార్ ఉద్యోగులతో టీఆర్ఎస్ మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిలు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గచ్చిబౌలిలో ఐటీ రంగం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు కేటీఆర్. ఐటీ ఉద్యోగుల కోసం మెట్రో రైలు మార్గాన్ని మరింత విస్తరిస్తామన్నారు. ఐటీ ఉద్యోగులు భారీ మెజార్టీతో మర్రి రాజశేఖర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు కేటీఆర్. There was already a very vibrant startup ecosystem in Hyderabad. We've added Google, Apple, Facebook, and also Amazon, who are now, the top 5 technology companies of the world, who all have based their largest office outside of their headquarters in Hyderabad. Have a large electronics manufacturing park, ECT, on the southern side of the city, right next to the airport. In terms of expanding our metro connectivity, I'm delighted Metro has finally reached high-tech city, but I think it has to reach the Mindspace junction. The Mindspace, again, we want to connect it to the airport, which has already been approved by the government. తమను గెలిపిస్తే ఐటీ ఇండస్ట్రీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఐటీ కారిడార్లోకి మరిన్ని కంపెనీలను తీసుకొస్తామన్నారు. కొంపల్లికి ఐటీ కంపెనీలను తీసుకొస్తామన్నారు మల్కాజ్గిరి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి. Building a constituency where all the major heads are here with their second largest space, the Amazon, Apple, Google and the Microsoft also. Once elected, I'll try to do the best whatever I can do. I know you'll have issues compared to other cities, the metro cities in the country. You look at Delhi, the pollution levels in Delhi, and you look at the congestion in Mumbai and Bangalore, and the weather is bad in Chennai. So in the days to come, definitely Hyderabad is going to be the most livable and lovable city. Basically, IT industry ante mostly Gachibowli and ikkadike Madhapur అని చెప్పుకుంటారు. Glad that ఇవాళ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో కూడా మాకు ఉప్పల్ గట్కేసర్ సైడ్ డెవలప్మెంట్ ఉంది. అలాగే గవర్నమెంట్కి లుక్ ఈస్ట్ పాలసీ కింద బేసికలీ మాకు కొంపల్లి, డుండిగల్ ఈ ఏరియాని కూడా ఇంప్రూవ్ చేయాలని దే ఈవెన్ ఐడెంటిఫైడ్ సమ్ ప్లేస్ దేర్. ఇవన్నిటికీ కూడా నా యొక్క పూర్తి సహకారాన్ని కూడా నేను అందిస్తాను వన్స్ మీరు మీ సపోర్ట్. సో ఐ రిక్వైర్ ఆల్ యువర్ సపోర్ట్, ఆల్ యువర్ హెల్ప్. ఈ ఇంటరాక్టివ్ సెషన్లో ఐటీ ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు కేటీఆర్.